ఊహించిన విధంగా మన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ నిర్ణయాల మేరకే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించామని అన్నారు. ఎవరో పోరాటం చేస్తే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటామని మండిపడ్డారు. కుల సంఘాలు జేఏసీగా ఏర్పడి 42% రిజర్వేషన్లు కాపాడుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరడ్డొచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కింద ఎడ్ల బండి కింద నడుస్తున్నటువంటి ఎవరో ఈ బరువంతా నేనే మోస్తా ఉన్నా, ఈ పంట నేనే వండించిన అన్నట్టున్నది. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకొంటే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం దాకా ఎక్కడ కూడా అడుగు మెదపలే కదపలే వెనుకకు తిరగలే. బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలి, స్థానిక సంస్థలు వాయిదా పడితే కూడా అనేటువంటి ఆలోచనతో పోతే మేము చెప్తేనే చేసిండ్రు. మా ఒత్తిడికి తలొగ్గి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంతోషం. కానీ మీ పార్టీకి చెప్పండి, మీరే అన్నారు దయ్యాలున్నాయని. దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా కాంగ్రెస్